పనిచేస్తున్నారు. బీజేపీలో అంతా బలహీనమైన నేతలు ఉన్నారంటే కొత్త నేతలు తయారు చేసుకోలేకపోయింది. బలహీనమైన ఎలక్టోరల్ పాలిటిక్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఉండాలి, అనుభవమైన వాళ్ళు ఉండాలి. వాటికనే కదా ఓట్లు. అనుభవమైన వాళ్ళు లేరు, కనెక్ట్ అయిన వాళ్ళు లేరు బీజేపీలో, అంతే కదా సార్. అందుకోసమే తెచ్చుకున్నారు కదా మీరు అన్న పాయింటే కదా సార్. అది ఒక్క మాట ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటాం కావచ్చు. అనుభవం అసలు లేని ఎట్లా అంటావు? ఇలా నాకు 10% ఉండొచ్చు, ఇంకొక 20% అయినా వస్తాడు ఇవ్వాలి కదా, ఇంకో 30% కూడా వస్తాడు ఇవ్వాలి కదా. మరి అన్ని రోజులు పార్టీకి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అరే అన్ని పార్టీలు ఉంటుంది. నువ్వు ఇదో ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం మేము. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అంత టీఆర్ఎస్ పార్టీ ఉత్పత్తి చేసింది ఆయన కంపెనీలో పెట్టి. అరే ఒక్కడి రాజకీయాలు ఒక్కడి గుర్తుపెట్టుకోండి. మా కోసం ఎందుకు వేస్తున్నామండి? ఇలా కాంగ్రెస్ పార్టీకి 50 మంది పోయినారు, బాబాలు అంటావా? అరే మీరు ఆర్గ్యుమెంట్ పెడితే ఇవాళ ఉన్న పరిస్థితులలో అప్పటి ఎన్నికల వాతావరణంలో ఏ అభ్యర్థి అయితే వెతుకుంటారు అంటున్నా. అంటే ఏ ఎండ కాకూడదేనా సార్? ఎప్పుడు పార్టీలో ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడమేనా? ఒక పని చేయి, కేసీఆర్ గారి దగ్గర పోయి ఫస్ట్ ఇవన్నీ అడిగిరా. నీ పార్టీ ఎక్కడ? కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయనను కూడా అడుగుతాం సార్. నేను అడిగిరా ఫస్ట్. మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, నిన్న మారితే ఇవాళ టికెట్ ఇచ్చిపోయిందండి. మాదంతా అధ్వానం లేదు, గుర్తుపెట్టుకోండి. నిన్న మారితే ఎంతమందికి ఇచ్చిండండి చెప్పండి, పేరు చెప్పమంటావా? ఎంతమందికి ఇచ్చిండ్రు? పరకాల్లో మా రేవూరి ప్రకాశం తీసుకొని ఇచ్చిండ్రు. మా పొంగులేటి శ్రీనివాస్ వరంగల్లో అరూర్ రమేష్ సార్ మీకు ఆదర్శం కాంగ్రెస్ పార్టీ సార్, కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని. ఒక్క మాట మీరు అడగండి చంద్రశేఖర్ గారు. చారి గారు, మీరు అడిగే ప్రశ్నలలో పసలేదు, ఒకటి రేషనలిజం లేదు. వాటికి అడగాలి కాబట్టి అడగాలి. సిస్టమ్ ఏంది మీకు అర్థం కావాలి కదా. మీకు సిస్టమ్ అర్థమవుతుందా? ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో సిస్టమ్ ఏందో మీకు అర్థమవుతుందా అంటున్నా. మీరే 2 రకాల సమాధానాలు చెప్తున్నారు. నేను గెలిచే అభ్యర్థులను తీసుకొచ్చి టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇచ్చిరని మీరే అడుగుతున్నారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఆన్సర్స్ మీరు చెప్తున్నారు. ఇష్యూ ఏంటంటే మీరు కూల్గా వింటే నేను మాట్లాడతాను. మీరు ముగ్గురు మాట్లాడితే ఇష్యూ ఏంటంటే, సపోజ్ పరకాల ఉంది. పరకాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, సరిపోయినట్టుగా లేదు సర్వేలలో అనుకున్నప్పుడు, ఆయన వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు తెచ్చిస్తారు. గది ఉంటుంది అంతే తప్ప ఆయనకు అన్యాయం చేయాలి, ఆయన ఇన్ఎఫిషియెంట్ అని కాదు ఇక్కడ ఇష్యూ. ఆయనకంటే ఇంకో ఆయన పెడితే ఇంకో 5% ఎక్కువ ఓట్లు వచ్చే ఆస్కారం ఉంది. 5% ఎక్కువ ఓట్లు వస్తే ఆయన గెలిచే ఆస్కారం ఉంది. గట్ల ఆలోచిస్తుంది పార్టీ. కానీ ఇవాళ మునుపటి లెక్క లేదు చారి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంటేనే ఎవరు గెలిచినా మావాడు అనే ఫీలింగ్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇలా సర్వే సంస్థలు వచ్చినాయి, పీకేలు వచ్చిండ్రు, నీకు సునీల్ కనుగోలు వచ్చిండ్రు. ఏ రోజుకు ఆ రోజు సర్వే జరుగుతుంది గ్రౌండ్ మీద. వాటిగా గుడ్డేసి చెలబడడం ఉంటుంది అని పార్టీ దాని మీద ఆధారపడిస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్గా ఇప్పుడు మా అభ్యర్థి పరిస్థితి ఏంది అన్ని రకాల చూసుకున్నప్పుడు ఇంకొక అభ్యర్థి వస్తే ఏమైనా యాడ్ అవుతుందా? డెఫినెట్గా ఇంకొక 5% యాడ్ అవుతున్నప్పుడు గెలిపే కదా పార్టీ గీట్రాయి. పార్టీలన్నీ వేరే